గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు స్టడీ టైం. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయాయి. నీట్ ఎగ్జామ్, కోర్టు వ్యవహారాలతో ఎంసెట్ ర్యాంక్ పరిస్థితి ఏమవుతుందోనన్న గందరగోళం నెలకొంది. ఇవన్నీ సరే, ఎంబీబీఎస్ గవర్నమెంట్ సీట్ వస్తుందా? ఒకవేళ రాకపోతే డొనేషన్ కట్టగలమా? లాంగ్ టర్మ్ నరకయాతన పడలేం. కానీ డాక్టర్ కావాలన్న తపన మీకుంటే చింతించాల్సిన అవసరం లేదు. యుఎస్ మెడికో మనకు అండగా ఉంది. ఎంసెట్ అక్కర్లేదు, అలాగే డొనేషన్ ఊసు కూడా లేదు. ప్రపంచ ప్రామాణికం గల వైద్య విద్య, WHO గుర్తింపు, ఎంసీఏ అంగీకారం, గవర్నమెంట్ ఫీజ్ రేట్లోనే కోర్స్ పూర్తి, ఉచిత పీజీ సీట్ సదుపాయంతో పాటు బ్యాంక్ లోన్ సదుపాయం కూడా కల్పిస్తోంది. విద్యార్థులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రస్తుతం మనతో పాటు యుఎస్ మెడికో డైరెక్టర్ ప్రేమ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడి డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. హలో సార్. యాజ్ యూజువల్ గా ఇప్పుడు చెప్పుకున్నట్లు నీట్ వ్యవహారంతో మొత్తం స్టూడెంట్స్ అందరూ గందరగోళంలో ఉన్నారు. ఫస్ట్ ఆల్ దాని గురించి ఏం చెప్తారు అండ్ మీ ఆర్గనైజేషన్ గురించి? ఇప్పుడు నీట్ అనేది ఏదైతే వచ్చిందో ఎవ్రీ ఇయర్ మనకి ఏదో ఒక కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది మేడం. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి కరెక్ట్ టైంకి వచ్చేలా నెక్ ఆఫ్ ద మూమెంట్ లాగా ఎంసెట్ అని దాని కౌన్సిలింగ్ డేట్స్ డిలే అయ్యి అలా చూసుకున్నందుకు ఇంకా సుప్రీంకోర్టు స్టిల్ టు మేక్ ఏ డెసిషన్ ఆన్ దట్ పార్ట్. ఇంకో 2-3 రోజులు పడుతుండొచ్చు ఆ డెసిషన్ రావడానికి. కమింగ్ టు యువర్ క్వశ్చన్, లైక్ మా సంస్థ గురించి చెప్పాలి అని అంటే, మా సంస్థ ఒక గత 17 సంవత్సరాలుగా మేము స్టూడెంట్స్ని ఇండియా నుంచి వివిధ రంగాల్లో, అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని అందరినీ మేము యుఎస్, యూకే అలాంటి 9 డిఫరెంట్ కంట్రీస్కి మేము పంపిస్తున్నాం అండి. ఇప్పటికీ మేము 200 పైగా యూనివర్సిటీస్ మాకు టైఅప్స్ ఉన్నాయి. ఒక 3000 నుంచి 4000 అలా చెప్పినట్టు స్టూడెంట్స్ మా సంస్థ నుంచి బయటికి వెళ్ళారండి. మా సంస్థలో ప్రత్యేకత ఏంటి అని అంటే, మేము ఇన్నోవేటివ్ ప్రోడక్ట్, అంటే ఇప్పుడు కేవలం 1 లక్ష రూపాయల్లో ఫుడ్, అకామిడేషన్ అండ్ అట్ ద సేమ్ టైం ఫీజ్, ఈ 3 లక్షల రూపాయలు యూరోప్లో ఇంజనీరింగ్ ఇండియాలో చదువుకున్న వాళ్ళు బయటికి వెళ్ళి చేసుకునే విధానం అండ్ కోర్స్ మాడ్యూల్స్ మా దగ్గర ఉన్నాయండి. దట్ ఈస్ అవర్ స్పెషాలిటీ. ఎప్పుడు ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ తీసుకొని వస్తాం. అలాగే మెడిసిన్కి వచ్చేలోపల ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ ఇండియాలో పడే నరకయాతన, లైక్ ఎంసెట్ 1,90,000 మెంబర్స్ రాస్తే కేవలం మన దగ్గర ఉన్న 4,000 సీట్లు అండి. అంటే దట్ ఇంక్లూడ్స్ డెంటల్ అండ్ ఆల్ దోస్ కోర్సెస్. మిగిలిన 190,000 మంది, 185,000 మందికి దట్ ఇంక్లూడ్స్ మెడిసిన్, డెంటల్, హోమియో, ఆయుర్వేదిక్ అండ్ యునాని అండి. సో మెడిసిన్ మాట్లాడుకుంటే 800 ఫ్రీ సీట్స్ ఉన్నాయి. తర్వాత మనకు చాలా తగ్గిపోతాయండి. సో తల్లిదండ్రులకి ఏంటంటే, మా పిల్లలు ఇంతవరకే చదువుతారు, వాళ్ళ దగ్గర రాలేదు, లేదా రిజర్వేషన్ గొడవలు ఇలాంటివి ఏవి మాట్లాడుకున్నా స్టూడెంట్స్ కెనాట్ గో అండి. మేము అప్పుడు చూసిన రీసెర్చ్ చేసిన ప్రకారం మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆర్ ఇన్ యుఎస్ అండి. నేను కూడా ఒక 7 ఇయర్స్ నేను యూకేలో ఉన్నాను. సో అప్పుడు చూసిన దాంట్లో యుఎస్లో మెజారిటీ ఆఫ్ ద డాక్టర్స్ ఆర్ ఫ్రమ్ కెరీబియన్, నార్త్ అమెరికా ఆర్ ఫిలిపీన్స్లో చదువుకొని, మెడిసిన్ చదువుకొని అక్కడికి వచ్చి వర్క్ చేస్తున్నారు. సో మా డైరెక్టర్స్ ఎప్పుడైతే రీసెర్చ్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారో, మేమేం చేసాం, ఎంసీఐ గైడ్లైన్స్ ఏవి బెస్ట్ ఉంటాయి, ఎలా చేస్తే బాగుంటుందని ఎంసీఐ గైడ్లైన్స్ ప్రకారంగా ఈ కెరీబియన్ ఐలాండ్స్ అలాగే ఈ ఫిలిపీన్స్ మేము విజిట్ చేసి మంచి కోర్సెస్ ఆర్ ఇండియనైజ్డ్ వర్షన్, అంటే ఎక్కడ చదివితే బాగుంటుంది, వీళ్ళు మన ఇండియన్ స్టూడెంట్స్కి ఎక్కడ చేస్తే ఈజీగా పాస్ అవ్వగలుగుతారు ఎంసీఐ కైనా యుఎస్ఎంఎల్ఈ కన్నా మేము ఈ కంట్రీ సెలెక్ట్ చేసుకున్నామండి. దట్స్ వాట్ వీ డూ అండి. సార్, కాలర్ లైన్ లో ఉన్నారు లక్ష్మణ్ రెడ్డి గారు సత్తుపల్లి నుంచి. లక్ష్మణ్ గారు చెప్పండి. హలో సార్. లక్ష్మణ్ గారు చెప్పండి. నేను సత్తుపల్లి నుంచి కాల్ చేస్తున్నాం. చెప్పండి సార్. 75% వచ్చింది సార్ నాకు రిజల్ట్. ఓకే, లక్ష్మణ్ గారు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. 75% వచ్చింది. అదేనండి, మీకు 75% వచ్చింది కాబట్టి మీరు ఎలిజిబులేనండి. మీరు మా బ్యాక్గ్రౌండ్ లో ఉన్న నంబర్స్ కాల్ చేస్తే మీకు వాళ్ళు మొత్తం డీటెయిల్స్ ఇస్తారండి. ఫీజు, ఎలిజిబిలిటీ, ఏ కంట్రీ అయితే బాగుంటుంది, మీ దగ్గర ఎంత బడ్జెట్ ఉందని మీరు ఫోన్ చేయండి. రైట్ సార్, మనం పర్టికులర్ గా యుఎస్ మెడికో గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ కి ఒక కన్ఫ్యూజన్ ఉంది. అంటే కొంతమంది చైనా అంటున్నారు, ఫిలిప్పీన్స్ అంటున్నారు, ఉక్రెయిన్ అంటున్నారు. మీరు ఏది బెస్ట్ అని చెప్తారు? ఈ కన్ఫ్యూజన్ ఏదైతే పిల్లలకి ఆర్ తల్లిదండ్రులకు ఉంది, యాక్చువల్లీ దిస్ ఇస్ వెరీ అప్రిషియబుల్ అండి. మీకు ఇది కన్ఫ్యూజన్ వచ్చింది అని అంటే మీరు కొంచెమో కాకపోతే కొంచెం మీరు రీసెర్చ్ చేస్తున్నట్టే అండి. సో మీరు ఇంతకుముందు మాట్లాడుకుంటే గుడ్డిగా మా అబ్బాయి, మా అమ్మాయి డాక్టర్ అయిపోతే సరిపోతుంది అన్నట్టు ఉండేదండి. కానీ ఇప్పుడు మీరు రీసెర్చ్ చేయాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉందండి.
ఎందుకంటే మీరు ఎప్పుడైతే కంట్రీని సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు కొన్ని పారామీటర్స్ ఉంటాయండి, కొన్ని రిస్ట్రిక్షన్స్ మీరు తీసుకోవాల్సింది. మొట్టమొదటిది మీ ఆర్థిక పరిస్థితి అండి. మీ దగ్గర ఎంత బడ్జెట్ ఉంది, ఆ బడ్జెట్కి అక్కడ ఉన్న కోర్స్కి మనకి సెట్ అవుతుందా, మీరు పూర్తిగా వివరాలు తీసుకొని ఆ కోర్స్ జాయిన్ అవుతున్నారా లేదా, నంబర్ 1. నంబర్ 2, ఇండియా నుంచి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిది అంటే ఎంసీఏ దగ్గర మనకి ఇబ్బందులు కాకూడదు అని అంటే వెదర్ ప్యాటర్న్స్ అండి, అంటే వెదర్ అండ్ డిసీజ్ ప్యాటర్న్స్ అండి. మన దగ్గర ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇప్పుడు సమ్మర్లో మనకి 40 degrees to 50 degrees సెంటిగ్రేడ్ హీట్ వెళ్తున్నప్పుడు కొన్ని కోల్డ్ కంట్రీస్ ఉన్నాయి, లైక్ చైనా, యుక్రెయిన్లో కొన్ని కోల్డ్ కంట్రీస్ ఉన్నాయి. అక్కడ -30, -40 degrees దగ్గరికి వెళ్ళిపోతుంది. అక్కడ డిసీజ్ ప్యాటర్న్స్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇండియాకి వచ్చే లోపల చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎంసీఐ దగ్గర చాలా మటుకు ప్రాక్టికల్, అంటే ప్రాక్టికల్ ఎంత అయితే ఉంటుందో థియరీ కూడా అంతే ఉంటుంది. 50% సబ్జెక్ట్ వాళ్ళు అక్కడ మిస్ అయిపోతారండి. దట్స్ 2. నంబర్ 3 ఇస్ లాంగ్వేజ్ అండి. ఇండియాలో ఇంగ్లీష్ కెన్ బి మేనేజ్డ్ అండి. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని కంట్రీస్లో ఆర్ కొన్ని యూనివర్సిటీస్లో లాంగ్వేజ్ ఎంఫసిస్ ఇస్ మోర్. అంటే ఇప్పుడు చైనాలో కొన్ని యూనివర్సిటీస్ చైనా ఎంఫసిస్ ఎక్కువ ఉన్నాయండి. ఒక ఫ్యాకల్టీ అనేవాళ్ళు ఇంగ్లీష్లో చెప్తారండి, పేషెంట్స్ ఏ భాషలో మాట్లాడాలి, వీళ్ళు ఎలా ఇంటరాక్షన్ చేయాలి, వీళ్ళు ఎంత ఇన్ఫర్మేషన్ తీసుకోగలుగుతారు, కేషీట్ అసెస్మెంట్. సో వీటిని అన్ని కన్సిడర్ చేయండి. అంతెందుకండి, ఇప్పుడు ఇండియాలో మనం సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, ఢిల్లీ తీసుకుందామండి, 1 గంట డిఫరెన్స్ ఉందండి. మనం రైస్ ఎక్కువ తింటాం కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ అండి మనకు సౌత్ ఇండియాలో. అదే మీరు నార్త్ ఇండియా తీసుకుంటే రోటీ అలాంటివి తింటారు కాబట్టి హార్ట్ పేషెంట్స్, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఒక్కటే దేశంలో 1 గంట వ్యవధి డిఫరెన్స్ ఉన్న ప్రదేశాల్లోనే ఇంత డిసీజ్ ప్యాటర్న్స్ డిఫర్ అయినప్పుడు మీరు ఇలాంటి ప్లేసెస్లో చదివి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు ఎంసీఏ దగ్గర కొంచెం ఇబ్బంది అవుతుంది. సో మీరు చేయాల్సింది ఏంటి అని అంటే తల్లిదండ్రులుగా, స్టూడెంట్స్గా రీసెర్చ్ చేసి ప్రాపర్గా మీరు ఎలా చేయాలనుకుంటున్నారు, ఎంసీఏ ఎలా పాస్ అవ్వాలి, ఎలా చదివితే బాగుంటుంది, అలా మీరు ఏ కంట్రీ తీసుకునే బెస్ట్ అండి. కానీ మేము చేసేది ఏవైతే ఉన్నాయో అమెరికన్ కరికులం, more practical oriented. That's the reason we selected these countries. Right. డాక్టర్ కి పేషెంట్ కి ఇంటరాక్షన్ ఉంటుంది. కంపల్సరీ అండి. రైట్ సార్. కాలర్ లైన్ లో ఉన్నారు తాడిపత్రి నుంచి భీమేశ్వర్ గారు. భీమేశ్వర్ గారు చెప్పండి. సార్ మా అబ్బాయి హలో ఎస్ భీమేష్ గారు చెప్పండి. తాడిపత్రి నుంచి మాట్లాడుతున్నాం. మా అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిందండి. ఓకే. 70% వచ్చింది. ఓకే. మా అబ్బాయిని ఎంబీబీఎస్ పోవాలంటే ఎక్కడ నార్త్ అమెరికా పోవాలా, ఎక్కడ పోవాలా అని అడుగుతున్నాం. సార్ మీరు ఒకవేళ నార్త్ అమెరికా అనుకుంటే మినిమం 80-85% ఉంటేనే ఆ సబ్జెక్ట్ని, ఆ కరికులంని మీరు అందుకోగలుగుతారు. ఎందుకంటే సార్ నార్త్ అమెరికాకు వచ్చే లోపల స్టూడెంట్స్ని 3rd year నుంచే యుఎస్లో హాస్పిటల్స్లో వీళ్ళని వేసేస్తారండి క్లినికల్ రొటేషన్స్కి. అప్పుడు ఒక 37 హాస్పిటల్స్ ఉన్న టైఅప్ ఉన్న యూనివర్సిటీస్ అండి. సో మీరు వెళ్ళినప్పుడు ఈయన కొంచెం యావరేజ్గా ఉన్నా అందుకోలేకపోయినా మీకు చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే అంటే చాలా ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్. అదే మీరు ఇప్పుడు 70% అంటున్నారు కాబట్టి మీకు ఫిలిప్పీన్స్ విల్ బి మోర్ సూటబుల్ అండి. ఫిలిప్పీన్స్ ఎందుకంటే అంటే తక్కువలో అయిపోతుంది, కొంచెం ఇండియనైజ్డ్ వర్జన్ కొంచెం స్లోగా వాళ్ళు తీసుకున్నా అందుకోగలుగుతారండి నా సలహా మనకు. రైట్ సార్. ఇప్పుడు ఏంటంటే పేరెంట్స్ కి, స్టూడెంట్స్ కి కూడా ఒక క్లారిఫికేషన్ లేదు ఎంబీబీఎస్ కి, ఎండీకి. సో ఎంబీబీఎస్ చేయాలనుకునే వాళ్ళకి దీని గురించి ఒకసారి క్లారిటీ ఇస్తారా మీరు? ఎస్, ఇట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. మాకు కూడా ఇప్పుడు మా సోషల్ మీడియాలో 1 lakh వ్యూవర్స్ ఉన్నారండి, అంటే ట్విట్టర్లో, ఫేస్బుక్లో, దాంట్లో కూడా ఇదే ప్రశ్న అండి. ఎంబీబీఎస్కి ఎండీ అంటే పీజీ లెవెలా అనే దాని మీద ఒక కన్ఫ్యూజన్ ఉంది. యాక్చువల్లీ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా చెప్పాలి అని అంటే మన 10th క్లాస్ స్కూలింగ్ వర్క్ తీసుకుంటే స్టేట్ సిలబస్, సెంట్రల్ సిలబస్ ఎలా అయితే డిఫర్ ఉంటుందో స్టేట్ సిలబస్ అనేది మీకు మోర్ థియరీ బేస్డ్ అండి. సెంట్రల్ సిలబస్ అనేది ఇట్స్ ఎ మోర్ ప్రాక్టికల్ బేస్డ్ అండి. ఏంటంటే ఫ్యూచరిస్టిక్ ఇంటిగ్రేషన్ అనేది మీకు ఈ కోర్స్ కరికులంలో ఉంటుందండి. సో ఎంబీబీఎస్ అనేది ఒక థియరీ బేస్డ్, అంటే బ్రిటిష్ కరికులంని మన బ్రిటిషర్స్ మన దగ్గర ఉండి వెళ్ళిపోయారు కాబట్టి ఆ కరికులం మన ఇండియన్స్ ఫాలో అవుతామండి. అదే అమెరికన్ కరికులం వచ్చేటప్పుడు మోర్ ప్రాక్టికల్ బేస్డ్ అండి. అంటే పేషెంట్స్ ఇంటరాక్షన్ మీరు 3rd year or 4th year నుంచి పేషెంట్స్తోనే ఉంటారు. డిఫరెంట్ వార్డ్స్, గైనిక్ కానివ్వండి, పీడియాట్రిక్స్ కానివ్వండి, సైకియాట్రీ కానివ్వండి, ఇలా మీరు ప్రతి ఒక్క వార్డ్లో మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మీకు ఏమవుతుంది, మీ ఇంటరాక్షన్స్ విల్ బి మోర్ విత్ ద పేషెంట్స్. ఇండియాకి వచ్చినప్పుడు థియరీలో కొంచెం స్కోరింగ్ తక్కువ ఉంటుందండి. ఎంసీఐలో ప్రాక్టికల్ ఉంటే ఇట్ ఇస్ అ స్కోరింగ్ సబ్జెక్ట్. సో డూయింగ్ ఎండీ విల్ బి మచ్ మోర్ బెనిఫిషియల్ ఫర్ యూ అండి. సో ఎంబీబీఎస్, ఎండీ, ఎంసీఏ స్టాండర్డ్స్ ప్రకారంగా చూసుకుంటే 2 ఈక్వల్. బట్ ఎండీ స్టూడెంట్ ఏదైతే అమెరికన్ కరికులం చదువుతాడో హీ విల్ హ్యావ్ మచ్ మోర్ వైడర్ డిసీజ్ ప్యాటర్న్స్. అంటే ఆయన 3rd year నుంచే విల్ బికమ్ డాక్టర్, అంటే ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హీ విల్ నాట్ వేస్ట్ ఎనీ టైమ్ ఆఫ్టర్ హిస్ కోర్స్ అండి. సో దట్స్ అ బ్యూటీ ఆఫ్ ద డిఫరెన్స్ అండి. సో ఎంబీబీఎస్ కి, ఎండీకి, పీజీకి చాలా వేరియేషన్ ఉంది. ఎస్. రైట్ సార్. సో సార్ ఇప్పుడు ఏంటంటే
ఇండియాలోనే ఎంబీబీఎస్ చేయడం అంటే కష్టం అని చాలా మంది ఫీల్ అవుతారు. అండ్ దెన్ అబ్రాడ్ తో పోలిస్తే ఇంకా అబ్రాడ్ లో ఇంకా కష్టం అనుకుంటారు. సో అబ్రాడ్ ఇండియాతో పోలిస్తే అబ్రాడ్ లో ఎంతవరకు ఈజీ అండ్ ఎటువంటి క్వాలిఫికేషన్స్ కావాలి? ఇది ఏంటంటే ఎందుకనంటే ఇండియాలో చదువుకున్న అంటే మన దగ్గర ఉన్న కాంపిటీషన్ ప్రకారంగా చూసుకుంటే వెరీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ మేడం, వెరీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ సీట్స్ అండ్ ద క్వాలిఫికేషన్ అంటే వన్ ఆఫ్ ది ప్రపంచంలో వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్ ఇస్ ఎంసెట్ అండి. ఎందుకంటే మీరు ఇఫ్ యూ క్యాలిక్యులేట్ ఇన్ స్టాట్స్ వైజ్ 1,90,000 అనుకుంటే మన ఉభయ రాష్ట్రాల ప్రజలు రాసినప్పుడు 0.5% సీట్స్ ఉన్నాయండి. అంటే 2,000 కన్నా తక్కువ ఉన్నాయండి. 800 మందికి వస్తేనే మీకు ఫ్రీ సీట్ అండి. అదే మీరు ఒకవేళ మీకు ఇండియాలో సీట్ వచ్చిందంటే దర్ ఇస్ నథింగ్ లైక్ తల్లిదండ్రుల దగ్గరే ఉంటారు బికాజ్ యు ఆర్ వెరీ యంగ్, ఇండియాలోనే ఉండి చదువుకోవచ్చండి. రాని పక్షాన ఇంతకన్నా మంచి కోర్సెస్ చాలా ఉన్నాయండి. అంటే ప్రాక్టికల్ బేస్డ్, అంటే యూఎస్లో అక్కడున్న ఎక్విప్మెంట్ ఇండియా కంపారిజన్ చేసే ఎక్విప్మెంట్ కొన్ని కాలేజెస్ సబ్ స్టాండర్డ్ ఉండొచ్చు, ఇండియాలో అక్కడ ఏంటంటే కుదరదండి. హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు అక్కడున్న ఎక్విప్మెంట్, అక్కడున్న ట్రీట్మెంట్ వాల్యూస్, ఇక్కడ మన దగ్గర ఎంతో మంది సెలబ్రిటీస్ ఇంత మంచి హాస్పిటల్స్ ఉన్నా మళ్ళీ బయట దేశాలకు ఎందుకు వెళ్తారు అని అంటే ఎక్విప్మెంట్ అండి. మన దగ్గర ఎక్విప్మెంట్ ల్యాకింగ్ అండి. అది కాకుండా వీళ్ళకి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఉంటుంది. అంటే పేషెంట్కి ఒక మంచి డాక్టర్ కావాలంటే 83% ఇంటరాక్షన్ ఉండదండి. సో అది లేనప్పుడు హీ విల్ జస్ట్ బీ అన్ యావరేజ్ డాక్టర్ అండి. ఇప్పుడు ప్రతి వీధిలో మనకి డాక్టర్స్ చూసుకుంటే 20 రూపాయల నుంచి 2,000 రూపాయలు కన్సల్టేషన్ ఫీజు తీసుకునే డాక్టర్ ఉన్నారు. వాళ్ళకి ఎందుకు డిఫరెన్స్ వచ్చింది? సో దట్స్ ఎగ్జాక్ట్లీ ఆ ఎక్స్పోజర్ అండి. పేషెంట్ ఇంటరాక్షన్, డయాగ్నోజింగ్ సరిగ్గా లేదనుకోండి, విల్ జస్ట్ బికమ్ అన్ యావరేజ్ డాక్టర్ అండి. సో దట్ విల్ బీ ఛాలెంజ్డ్ అబ్రాడ్ అండి. వాడు సొంతంగా నేర్చుకుంటారు ఎలా ఉండాలి, పేషెంట్స్తో ఎలా ఇంటరాక్షన్ చేయాలి. సో దే విల్ అండర్స్టాండ్ అండి. ఇండియాలో కోర్స్ అయిపోయిన తర్వాత ఒక 2 years వైల్ సర్చింగ్ దెమ్సెల్ఫ్ ఆర్ రికగ్నైజింగ్ దెమ్సెల్ఫ్, ఆ టైంని వీళ్ళు ఇక్కడ రికవర్ చేసుకుంటారండి ముందటి నుంచే. దట్స్ ఏ డిఫరెన్స్. ప్రాక్టికల్స్ ఎక్కువ ఉంటాయి, ప్రాక్టికల్స్ ఎక్కువ ఉంటుంది. ఇండియా ఇక్కడ మాట్లాడుకున్నా కానీ 50% నుంచి వాళ్ళ క్వాలిఫికేషన్ ఉందనుకోండి, దే ఆర్ ఎలిజిబుల్ టు గో అబ్రాడ్ అండి. మన ఇండియాలో అది లేదు కదా. 95 వచ్చిన సీట్స్ రాని వాళ్ళు చాలా మంది ఉన్నారండి. రైట్ సార్. కాలర్ లైన్ లో ఉన్నారు నల్గొండ నుంచి క్రాంతి గారు. క్రాంతి గారు చెప్పండి. రైట్ సార్, కాల్ కట్ అయినట్టుంది. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో మేడం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు నాగశెట్టి అండి. రైట్ సార్ ఉన్నారు, మాట్లాడండి. ఇవ్వండి సార్. చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్. ఇప్పుడు బాబాకి 932 వచ్చాయండి. ఓకే. అయితే మేము బయట పంపించాలంటే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తారు సార్ ఫిలిప్స్ సిటీ? అంటే ఇప్పుడు ఫిలిప్పీన్స్ మాట్లాడుకుంటే సార్ మీకు తక్కువలో మాట్లాడుకో ఫుడ్, అకామిడేషన్ అన్నీ కలుపుకున్నా కానీ సార్ మీకు 12 నుంచి 15 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది సార్. సెకండ్ సెమిస్టర్ నుంచి మాట్లాడుకుంటే ఫస్ట్ సెమిస్టర్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సెకండ్ సెమిస్టర్కి మీకు 65,000 రూపాయలు కట్టుకోగలిగితే మీరు అది చేసుకోగలుగుతారు సార్. మధ్య తరగతి వాళ్ళు కూడా అందుకునేలాగా మేము డిజైన్ చేసిన కోర్సెస్ ఉన్నాయి. అక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే మీకు 60 లక్షలు అయ్యే వరకు ఉన్నాయి. మీ ఆర్థికంగా అంటే ఇప్పుడు 93 ఎంతో చెప్పారు మీరు, అమ్మాయి బాగా చదువుతుంది. సో మీరు దాన్ని బట్టి డిసైడ్ చేసుకోండి మీ ఫైనాన్సెస్ ఎంత ఉన్నాయి. సో దాని పరంగా మేము మీకు అడ్వైస్ ఇస్తామండి. సో నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు సార్, శాంతి అనంతపురం నుంచి. శాంతి గారు చెప్పండి. హలో మేడం, మాట్లాడండి. ప్రేమ్ కుమార్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం. శాంతి గారు చెప్పండి. హలో మేడం, నమస్తే సార్. నమస్తే సార్, మా అబ్బాయి ఎంబీబీఎస్ కండి మొన్న ఎంసెట్ రాసినారు సార్. నార్త్ అమెరికా పంపించాలనుకుంటున్నాము. ఓకే. అక్కడ ఎట్లుంటాది, స్టడీస్ ఎట్లుంటాయి అని సార్. నేను మెడికల్ డిపార్ట్మెంట్. ఓకే ఓకే. ఇది అమెరికన్ కరికులం అమ్మా. ఇది ఏంటంటే పర్సంటేజ్ మటుకు చాలా బాగుండాలా, ఎందుకంటే చాలా టఫ్ ఉంటుంది. ఇండియాలో మాట్లాడుకుంటే డిగ్రీ చేసినప్పుడు 6.5 సంవత్సరాలు పడుతుంది మీకు. అదే మీరు ఇక్కడ తీసుకుంటే మీకు కేవలం 4.5 సంవత్సరాలు. అంటే సబ్జెక్ట్ని చాలా టైటన్ చేసి పెడతారు. ఇప్పుడు అనాటమీ అనే సబ్జెక్ట్ని ఇక్కడ మనం పీజీలో చదివేది ఇక్కడ నుంచే మొదలు పెట్టేస్తారు, ఎంబీబీఎస్ నుంచే. సో ఫెసిలిటీస్ వైజ్ ఏవి మాట్లాడుకున్నా అంతా బాగానే ఉంటుంది. కానీ సబ్జెక్ట్ చదువుకునే పట్టుదల, హార్డ్ వర్క్ పిల్లలకు ఉంటే నార్త్ అమెరికా బెటర్ మేడం. సో సార్, మీరు ఇప్పుడు చేసే కంట్రీస్ లో గవర్నమెంట్ యూనివర్సిటీస్ యాజ్ వెల్ ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. అబ్రాడ్ వెళ్ళి ఎంబీబీఎస్ చేయాలనే స్టూడెంట్ కి మీరు ఏది సజెస్ట్ చేస్తారు? యాజ్ ఫర్ అస్ గవర్నమెంట్ కానివ్వండి ఆర్ ప్రైవేట్ కానివ్వండి మేడం, గవర్నమెంట్లో ఏంటంటే ది బెస్ట్ పార్ట్ ఈస్ కొన్ని వాళ్ళ దగ్గర ఉన్న ఫీజెస్ ఏవైతే ఉంటాయి చాలా బాటమ్. ఇందాక నేను చెప్పినట్టు కేవలం 65,000 రూపాయలు సెమిస్టర్కి కట్టుకోగలుగుతారు. మధ్య తరగతి వాళ్ళు కూడా అందుకోగలుగుతారు.
కానీ దాంట్లో ఒకటే ప్రాబ్లం ఏంటంటే లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి మేడం, 45 నుంచి 50 సీట్స్ ఉన్నాయి. సో మనం ఎంసెట్ అయిపోయిన తర్వాత నెమ్మల్గా చూద్దాము అని అంటే దానికి ఆ ఛాన్స్ ఉండదు మేడం. ఒకవేళ గవర్నమెంట్ చూసుకోవాలి అని అనుకుంటే మనకు తొందరగా వాళ్ళు స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎన్రోల్ అయిపోవాలండి. ప్రైవేట్కి వచ్చే లోపల వాళ్ళకి ఏం చేస్తారంటే ప్రైవేట్ కొంచెం ఫెసిలిటీస్ని పెంచేస్తారు మేడం. అలా అంటే హాస్పిటల్స్ ఉంటాయి, కొన్ని హాస్పిటల్ గవర్నమెంట్ ఏం చేస్తారు లిమిటెడ్ బెడెడ్ హాస్పిటల్స్ తీసుకుంటారు. అదే మేము ప్రైవేట్ మేము చేసే యూనివర్సిటీస్ మాట్లాడుకుంటే 1000 నుంచి 3000 బెడెడ్ హాస్పిటల్స్ ఉంటాయి. సో డిసీజెస్, పేషెంట్స్ ఇంటరాక్షన్, ఎక్విప్మెంట్ అంటే దానికి తగ్గ పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో పిల్లలు ఎప్పుడైతే ట్రైన్ అవుతారో వాళ్ళు ఇంకొక డాక్టర్తోని వాళ్ళ ఇంటరాక్షన్ తీసుకునేటప్పుడు వాళ్ళకి మోర్ నాలెడ్జ్ ఉంటుంది. సో దోస్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ అండి. ఇవి రెండిట్లో మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా మాకు అంటే ఏం డిఫరెన్స్ ఉండదు. కొంచెం ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ కావాలి అని అంటే మటుకు ప్రైవేట్ ఇస్ బెటర్ అండి. రైట్ సరే, ఇంతకు ముందు మీరు ఎంసీఏ గురించి చెప్పారు. సో ఎంసీఏ పాస్ అవడం కష్టం అనే ఒక చిన్న ఉద్దేశంతో పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే లాంగ్ టర్మ్ అలాగే బీఎస్సీలో జాయిన్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? ఎంసీఐ పాస్ అవ్వలేరు, చాలా కష్టమైన ఎగ్జామ్ అని చెప్పి ఒక బ్యాడ్ రూమర్ లోకల్ కాలేజెస్, కొంతమంది కన్సల్టెంట్స్, కొంతమంది మెడికల్ కాలేజెస్ తీసుకొచ్చిందండి. మీరు అక్కడ పాస్ అవ్వలేరు, మీరు ఇండియాకి వచ్చి మళ్ళీ ఇబ్బందులు పడతారని. దాంట్లో కొన్ని ఇందాక మనం డిస్కస్ చేసినట్టు కొన్ని కంట్రీస్ సెలెక్ట్ చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు తప్పు అండి. అంటే ఇప్పుడు నేను ఇందాక లాంగ్వేజ్ గురించి చెప్పాను, వెదర్ ప్యాటర్న్స్ గురించి చెప్పాను. ఎందుకంటే అంటే ఎంసీఏ దగ్గరికి వచ్చే లోపల 300 బిట్స్ మేడం, 150 బిట్స్ థియరీ ఉంటుంది, 150 బిట్స్ ప్రాక్టికల్స్ ఉంటాయి. సో ఇలాంటి దేశాలకు వెళ్ళినప్పుడు ప్రాక్టికల్ సరిగ్గా నేర్చుకోలేదనుకోండి, ప్రాక్టికల్ సరిగ్గా నేర్చుకోలేదంటే ఇక్కడికి వచ్చిన తర్వాత దే విల్ లింగర్ అండి. థియరీలో ఎంత బాగా చదివినా దెర్ ఇస్ అ లిమిటేషన్ ఫర్ స్కోరింగ్ అండి. సో మా పిల్లలకి ఎప్పుడైతే ఎంసీఐకి వెళ్ళినప్పుడు 3rd ఇయర్ 4th ఇయర్ నుంచే ఎంసీఐ మెటీరియల్ మేము సప్లై చేసేస్తాం మేడం. చేసిన తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత వాళ్ళ క్యాలిబర్ పట్టి, వాళ్ళ దగ్గర ఉన్న స్టఫ్ పట్టి 3 months to 6 months మేము వాళ్ళని ట్రైనింగ్ కోచింగ్ ఇప్పించేస్తాం ఏఎఫ్ఎంజీలో ఎంసీఐకి. అదే కాకుండా మా దగ్గర ఉన్న యూనివర్సిటీస్ నాట్ జస్ట్ ఫర్ ఎంసీఐ అండి, యుఎస్ఎంఎల్ఈ ప్రిపరేషన్ కూడా మేము ప్రిపేర్ చేసేస్తాం. దే ఫ్రమ్ ఇప్పుడు నార్త్ అమెరికా తీసుకుంటే ఫస్ట్ 4 months అవ్వగానే మీకు యూఎస్ఎంఎల్ఈ ప్రిపరేషన్ అయిపోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ 49 మంది ఎంసీఐ రాశారండి, సింగిల్ అటెంప్ట్ 48 have cleared అండి. దట్ ఈస్ బీన్ అ రికార్డ్ ఫర్ అవర్ స్టూడెంట్స్ అండి విత్ 1 week's ప్రిపరేషన్. సో మేము ప్రిపేర్ అలా చేస్తాం. సో ఐ డోంట్ థింక్ ప్రిపేర్ కాకపోతే ఏ ఎగ్జామ్ అయినా కొంచెం కష్టమే మేడం. రైట్ సార్. సో ఇంతకుముందు ఒక పేరెంట్ అడిగినట్లు మనల్ని అబ్రాడ్ ఎడ్యుకేషన్ అంటే ఇవన్నీ ఒకే అయితే పిల్లలకి సేఫ్టీ ఎలా ఉంటుంది, సెక్యూరిటీ ఎలా ఉంటుంది, ఇది చాలా భయపడుతూ ఉంటారు. సో దాని గురించి ఏం చెప్తారు మీరు? మాకు ప్రతి పేరెంట్ ఎస్పెషల్లీ గర్ల్ అంటే అమ్మాయిలు ఉన్న ప్రతి తల్లిదండ్రులు మమ్మల్ని అడిగే ప్రశ్న ఇదే మేడం. అయితే మేము చెప్పేది ఏంటంటే ఇంటర్మీడియట్ కాబట్టి అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా ప్రతి పేరెంట్కి ఉండే ఇష్యూ అండి. సో మేము దీన్ని రెస్పెక్ట్ చేస్తూ ఇండియా దాటి వెళ్ళిన తర్వాత కొన్ని జాగ్రత్తలు అనేది మీరు తీసుకోవాలా. అదే కాకుండా మేమేం చేసాం, మా తరఫున సొంత హాస్టల్, తెలుగు మెస్ అంటే మన విద్యార్థులకి మనం ఆంధ్ర భోజనం మనం అక్కడే పెట్టొచ్చు. అంటే అక్కడ దొరికే ఇంగ్రీడియంట్స్ బట్టి బెస్ట్ మనం అక్కడ కుక్ చేసి ఇవ్వచ్చండి. హాస్టల్లో సీసీటీవీ ఫెసిలిటీస్, మా ఒక అపాయింటెడ్ వార్డెన్ ఉంటాడు, ఆ వార్డెన్తో మీరు సంప్రదించవచ్చు. స్టూడెంట్స్కి వీఆర్ అవైలబుల్ 365 days ఇన్ ఇండియా. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి, ఇప్పుడు వాట్సాప్ వచ్చేసాయి, ఫేస్బుక్ వచ్చాయి, ఈమెయిల్ వచ్చాయి. మాకు ఒక ఈమెయిల్ పెడితే within 2 hours దెర్ విల్ బి అన్ యాక్షన్ టేకెన్ అండి. సో ఎప్పుడైతే మీరు నిర్ణయించుకున్నారో మాకు కూడా అదే బాధ్యత, మీ పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు అదే బాధ్యత. 5 years అవర్ సర్వీసెస్ విల్ బి ఎక్స్టెండెడ్ టు దెమ్ మేడం. ఎనీ కేర్ ఆర్ ఎనీ ప్రాబ్లం ఉన్నా కానీ పేరెంట్స్ తోని మా ప్రొఫెషనల్ హెల్ప్ తోని వీ విల్ బి ఏబుల్ టు మేనేజ్ అండి. రైట్, పేరెంట్స్ కి అయితే అది ప్రామిస్ చేస్తున్నారు. yes we will definitely. కాలర్ లైన్ లో ఉన్నారు సార్, శరత్ గారు హైదరాబాద్ నుంచి. శరత్ గారు. హలో శరత్ గారు చెప్పండి. ఇది ఎన్ని ఇయర్స్ అండి అక్కడ? ఇప్పుడు అదే మీరు నార్త్ అమెరికా మాట్లాడుకుంటే 4.5 years అండి. ఫిలిపీన్స్ అంటే మీకు 5.5 years వస్తుందండి. చైనా అండ్ కిర్గిస్తాన్ అప్రాక్సిమేట్లీ 6+ years వస్తుందండి. మీరు సెలెక్ట్ చేసుకునే కంట్రీస్ బట్టి ఆ 10 year ఉంటుందండి. రైట్ సార్, ఇయర్స్ చెప్పారు, అంటే ఇప్పుడు ఖర్చు ఎలా ఉంటుందంటారు? ఇన్ ఇయర్స్ కి ఎంత ఖర్చు అవుతుందంటారు? ఇండియాతో పోల్చుకుంటే చాలా తక్కువ మేడం. ఇండియాలో మీరు బి కేటగిరీ వరకు మాట్లాడుకుంటే లాస్ట్ ఇయర్ 60-70 lakhs ఉంది. ఈ ఇయర్ మన దగ్గర పేపర్ ఆర్టికల్ చూసుకుంటే ఇట్ విల్ కాస్ట్ మినిమం 1 crore అని ఉంది. కానీ మేము ఇచ్చే యూనివర్సిటీస్లో ఫుడ్ అకామిడేషన్తో మాట్లాడుకుంటే
ఒక 15 lakhs వరకు, అది కూడా ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద కట్టుకునే నుంచి అక్కడ నుంచి నార్త్ అమెరికా మాట్లాడుకుంటే యుఎస్ ప్రోగ్రామ్ తీసుకుంటే మటుకు మీకు ఒక 60 lakhs వస్తుందండి. వీటన్ని ప్రోగ్రామ్స్ ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద కట్టుకోవచ్చు మీరు. ప్లస్ మీకు లోన్ కూడా వస్తుందండి, లోన్ సహకారం కూడా ఉంటుంది. సో లోన్ తీసుకొని మీరు ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద కట్టుకోవచ్చు అండి, దాట్స్ నాట్ ఎ ప్రాబ్లం. రైట్ సార్. సో ఇయర్స్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ గా ఉన్నాయి అండ్ ఫీజు కూడా చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంది. సో ఫైనల్ గా మీరు స్టూడెంట్స్ కి ఏం చెప్తారు? అబ్రాడ్ వెళ్ళి ఎంబీబీఎస్ చేయాలి అనుకున్న స్టూడెంట్స్ కి మీరు ఏం చెప్తారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్రాడ్ వెళ్ళి అనే దానికన్నా నేను ఫస్ట్ మొదలు పెట్టాలనుకున్నది ఏంటంటే ఇండియన్ స్టూడెంట్స్ కి ఫస్ట్ బాగా ప్రిపేర్. ఇప్పుడు తెలంగాణకి ఇప్పుడు 15th ఎగ్జామ్ ఉంది కాబట్టి ఎంసెట్ బాగా చదవండి. ఒకవేళ ఇండియాలో ట్రై చేయండి, వచ్చిందా ఇండియాలో చదువుకుని తల్లిదండ్రుల దగ్గర, రాని పక్షాన నిరుసాహపడకుండా మీరు ఓవర్సీస్కి ఏ కన్సల్టెన్సీ ఏదైనా కానీ కూడా ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకోండి అమ్మా. అది నేనా ఇంకోరా కాదు, తీసుకున్న తర్వాత అది మీకు వర్కౌట్ అవుతుందా, బడ్జెట్ పరంగా, కోర్స్ పరంగా, ఎంసీఏ పరంగా వర్కౌట్ అవుతే మీరు తీసుకోండి. డోంట్ హెజిటేట్, మీకు ఏ ఇబ్బందులు ఉండవు. 20 సంవత్సరాల నుంచి ఇండియా నుంచి స్టూడెంట్స్ వెళ్తున్నారు, చదువుకొని మళ్ళీ వచ్చి గవర్నమెంట్ డాక్టర్స్ గా వర్క్ చేస్తున్నారు. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. రైట్ సార్. సో అబ్రాడ్ లో ఎంబీబీఎస్ చేయాలనుకునే వాళ్ళు యుఎస్ మెడికో ద్వారా వెళ్తే ఎంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుందని చాలా చక్కగా హాఫ్ అన్ అవర్ లో క్లారిటీ ఇచ్చేసారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది వాళ్ళ స్టడీ టైం. స్టే ట్యూన్.